గిరీష్తో నా పెళ్లి జరిగితే నేను సంతోషంగా ఉండలేను చక్రి. హలో, పోలీస్ స్టేషన్. అమ్మా, ఏంటిది? మన ఇంట్లో దోచుకున్న నగలే. ఈయన జానకమ్మ గారి అబ్బాయి మిస్టర్ చక్రవర్తి. అయితే ఏంటి, తెలిసిన మనిషే కదా వదిలిపెట్టేస్తారా? వాడు ఎంత తప్పు చేశాడు? దొంగతనం చేశాడంటండి. దయచేయండి. వచ్చారా? రండి రండి, దయచేయండి. మా కొడుకు శ్రీరామచంద్రుడు నీతిమంతుడు, బుద్ధిమంతుడు అని గొప్ప చెప్పుకుంటారే. ఇప్పుడు చేసిన వెధవ పనికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి. మా అమ్మాయి పెళ్లి కోసం నా తమ్ముడు గిరీష్ కొన్న నగలను కాజేశాడు. చక్రి, ఏమైంది? అమ్మాను, ఏంటమ్మా ఇది? ఏం జరిగింది? నాన్న, ఏమండి, పరువు తక్కువ విషయం 10 సార్లు చెప్పుకోవాలంటే తల తీసేసినట్టుగా ఉంది. ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరు లేరు కదా. మన ఇంట్లో దొంగతనం జరిగింది. చేసింది ఎవరో కాదు, మీ శిష్యుడే. గురు దక్షిణ ఇవ్వడానికి బదులు గురువు ఇంటికే కన్న వేశాడు. కళ్యాణి, అంత నీచానికి దిగజారేంత కర్మ మా చక్రికి ఏమీ పట్టలేదు. కావాలని ఆ భాండాలు వేకు. మేము నలుగురికి పెట్టే మనుషులమే గాని ఒకరి సొమ్ము ఆశించే మనుషులం కాదు. సొమ్ము కాసపడి రాకపోతే మరి ఏం ఆశించాడు? మీకు మాకు ఎలాంటి సంబంధం లేదని, ఈ ఇంటి గుమ్మం తొక్కితే మర్యాద దక్కదని అంతలా హెచ్చరించాక మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చాడు? సమాధానం చెప్పండి. పోనీ మా అమ్మాయి కోసం వచ్చాడా? అలా వస్తే
అది అంతకన్నా పెద్ద నేరం కదా. ఎదురు మాట్లాడడం కాదు, నేను అడిగిన దానికి సమాధానం ఆ అమ్మాయి కోసం వచ్చాడా? అలా వస్తే అది అంతకన్నా పెద్ద నేరం కదా. ఎదురు మాట్లాడడం కాదు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఏంటి సమాధానం చెప్పేది? మా అబ్బాయి మీ ఇంటి గుమ్మం తొక్కాడు కదా అని మీ కక్ష కొద్ది నిందలు మోపి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే భరిస్తావనుకుంటున్నావేమో. మా అబ్బాయి తప్పు చేయడు. తప్పు మీ వైపే ఉంటుంది. మీ కూతురే చేసి ఉంటుంది. మీ కూతురు నదుకులో పెట్టుకో. మీ వాడు మా ఇంటి మీద పడితే నా కూతురు తప్ప? నా కూతురు పిలిపించిందనా మీ ఉద్దేశం? మా అరకు ఏం చెప్తే మీ వాడ చేసేస్తాడా? మీ వాడికంటూ సొంతంగా మానం మర్యాద ఏమి లేవా? ఇది ఒక జన్మేనా? కళ్యాణి, కాస్త వెనక ముందు ఆలోచించి మాట్లాడు. కళ్యాణి, వాళ్ళ మీద ద్వేషంతో ఇంకా ఇంకా అవమానించాలని చూడకు. నష్టం మనకు జరుగుతుంటే మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారేంటి? ఇలాగైతే పోయేది మన కూతురు జీవితమే. వాళ్ళకే బానే ఉంటారు. ఆంటీ, నా వల్ల కానీ అనసూయ వల్ల కానీ మీరు గొడవ పడకండి ప్లీజ్. నీ వల్లే, మీ ఇద్దరి వల్లే ప్రతిసారి ఈ రెండు కుటుంబాల మధ్య చిచ్చు రగులుతోంది. ఇంకో అమ్మాయితో పెళ్లికి సిద్ధపడ్డవాడివి మా అమ్మాయి కోసం రావడానికి సిగ్గులేదు? బుద్ధి లేదు. మాట మీద నిలబడతారన్న నమ్మకంతో ఇన్నాళ్లు మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. మీరు మాట మీద నిలబడరని అర్థమైపోయింది.
అందుకే పోలీసుల్ని పిలిపించాను. మా అమ్మాయి విషయంలో వీడు చేసిన తప్పులని రాస్తే ఒక పెద్ద పుస్తకమే అవుతుంది. మానసికంగా మమ్మల్ని ఎంత క్షోభ పెట్టారో రాస్తే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. ఎన్ని రకాలుగా వీడి మీద కేసు పెట్టచ్చో అన్ని రకాలుగా వీడి మీద కేసు పెట్టేస్తాను. జీవితకాలం వీడికి శిక్ష పడాలి. రే తేజ, పెన్ను పేపర్ తీసుకురారా. కళ్యాణి, ఇక చాలు, ఆపుతావా? కేసు లేదు, కంప్లైంట్ లేదు. ఇన్స్పెక్టర్ గారు, క్షమించండి. ఇది మా కుటుంబ విషయం. మేమే పరిష్కరించుకుంటాం. దయచేసి మీరు ఇక వెళ్ళండి ప్లీజ్. ఇట్స్ ఓకే. ఆగండి. ఏంటండి ఈ చిచ్చు ఎలా ఆరిపోతుందని మీరు పోలీసులు పంపించేస్తున్నారు? మీరు ఆపుతారా? ఈ సమస్యను మీరు పరిష్కరిస్తారా? ఎలా పరిష్కరిస్తారు? కళ్యాణి గారు, జానకమ్మ గారి కుటుంబం గురించి నాకు బాగా తెలుసు. చక్రి అలాంటి వాడు కాదు. న్యాయం చేస్తారని పిలిస్తే అన్యాయంగా మాట్లాడతారేంటి? మరి చక్రి మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు? చెప్పండి. ఏమయ్యా చెప్పు. సమాధానం లేదా? తప్పు చేసిన వాళ్ళే ఇలా మాట్లాడకుండా ఉంటారు. ఎన్నిసార్లు మాట అనుకున్నా తప్పడమే జరుగుతోంది. ఈసారి మాట కాకుండా నోటు తీసుకోవాలి. ఒరే సన్నాసి, వెళ్ళి పేపర్ పెన్ తీసుకురా. వెళ్ళు. వెళ్ళవా? అయితే నేనే వెళ్తాను. జానకమ్మ, ఇది వరకు అనుకునే మాటలే ఇప్పుడు ఈ కాగితం పైన రాయిపిస్తున్నాను. కనీసం రాతపూర్వకంగా తీసుకున్న ఒప్పందానికైనా కట్టుబడి ఉండండి. తీసుకో. అనసూయ కోసం కానీ, మాస్టర్ గారి కోసం కానీ, సాయం కోసం కానీ, ఆపద వచ్చిందని కానీ, అవసరంగా కానీ, అత్యవసరంగా కానీ, ఏ రకంగానూ ఈ ఇంటి వైపు అడుగు పెట్టనని రాసి సంతకం చెయ్యి.
మనమ్మాయి జీవితం బాగుండాలంటే వీడి నీడ కూడా మన ఇంటి మీద పడ్డానికి వీల్లేదండి. రాయనివ్వండి. రేయ్, పౌరుషం ఉంటే వెంటనే రాయ్. రాసావా? సంతకం పెట్టావా? రాసిన మాట మీద నిలబడు. సాక్షి సంతకాలు కూడా చాలా ముఖ్యం. సంతకం పెట్టండి అమ్మా. జానకమ్మ. ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా? కళ్ళలో నీరు నీవే, గుండెలో కోత నీవే, మౌనగానాలు నీవే, పంచ ప్రాణాలు నీవే. మమతే కరువై మనసే బరువై లోకం నరకం కాదా ప్రేమ? ఇది కాగితం కాదు, శాసనం. దీన్ని ఫ్రేమ్ కట్టించి గోడకు తగిలించి పెడతా. సుప్రీం కోర్టులో అయినా చెల్లే సాక్ష్యం ఇదే. మీరింకెళ్ళండి. ఇంకెప్పుడు మా జీవితాల్లో అడుగు పెట్టకండి. ఇంకా చూస్తారేంటి? వెళ్ళండి. ఆగండి. మీ అబ్బాయి రాక వల్ల ఇక్కడ మాకు కలిగిన కష్టానికి, జరిగిన నష్టానికి పరిహారం చెల్లించి వెళ్ళండి. పరిహారమా? ఏమిచ్చుకోవాలి? ముష్టి పడేయమని అడుగుతున్నావా? ముష్టి కాదు, నష్టపరిహారం. ఇవ్వడానికి మేమేం తీసుకురాలేదమ్మా. నష్టపరిహారంగా జానకమ్మ మెళ్ళో హారం చాలు.